ప్రపంచంలో స్వచ్ఛమైన గాలి ఏ దేశంలో దొరుకుతుందో తెలుసా? వాయు కాలుష్యం అంటే గాలిలో హానికరమైన పదార్థాలు కలవడం. ఇది మానవ ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమి మీద వాయు కాలుష్యం అనేది మానవులకు, పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు, పర్యావరణ మార్పులు సంభవిస్తున్నాయి. కర్మాగారాల నుంచి అంటే ఫ్యాక్టరీస్ నుంచి వెలువడే విషపూరితమైన వాయువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలు విడుదల చేసే పొగ వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. పంట వ్యర్థాలను కాల్చడం, రసాయన ఎరువులు వాడడం వల్ల వాయు కాలుష్యం ఇంకా పెరుగుతుంది. బొగ్గు, కలప వంటి ఇంధనాలను మండించడం వల్ల ప్రమాదకరమైన వాయువులు విడుదలవుతున్నాయి. భవన నిర్మాణాల వల్ల దుమ్ము, ధూళి వాతావరణంలో కలిసిపోతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కారణంగా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే కొన్ని దేశాలు, ప్రాంతాలు తమ సహజ వనరులను, పర్యావరణ పరిరక్షణ చర్యల కారణంగా స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్నాయి. మొదటిది అంటార్కిటికా. ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్న ప్రాంతం. ఇక్కడ పారిశ్రామిక కాలుష్యం దాదాపుగా ఉండదు. రెండవది న్యూజిలాండ్. ఇది తక్కువ జనాభా సాంద్రత, పచ్చని ప్రకృతి దృశ్యాల కారణంగా స్వచ్ఛమైన గాలిని కలిగి ఉంటుంది. ఇక తర్వాత ఐస్లాండ్. ఇది తక్కువ జనాభా, పారిశ్రామిక కార్యకలాపాలు తక్కువగా ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలిని కలిగి ఉంటుంది. ఇక స్కాండినేవియన్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లాంటి దేశాలు. ఈ దేశాలు పచ్చని అడవులు, తక్కువ జనాభా సాంద్రత కారణంగా స్వచ్ఛమైన గాలిని కలిగి ఉంటాయి. కెనడా దేశంలో కూడా స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్లో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఇలాగే కేంద్ర భారత ప్రాంతం అనేటువంటి పుదుచ్చేరిలో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఈ ప్రాంతంలో గాలి నాణ్యత చాలా బాగుంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా స్వచ్ఛమైన గాలి లభించే ప్రాంతాలు కూడా కాలుష్యానికి గురవుతున్నాయి.